హాయ్ గైస్, మా విలేజ్ వైబ్స్ పార్ట్ 2 గురించి వెయిట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. ఊరన్నది మనలో చాలా మందికి ఒక ఎమోషన్. సొంత ఊర్లోనే ఉంటూ ఏదైనా చిన్న పనైనా సరే చేసుకుందాం అనుకుంటూ ఊహల్లో బ్రతికే వాళ్ళే ఎక్కువ. ఏం చేస్తాం, పల్లెటూరు వాతావరణం అంత బాగుంటుంది. నా మాట నమ్మకపోతే వలస పక్షుల్ని అడగండి, మీకే నిజం తెలుస్తుంది. సోది చెప్పకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇది మా ఊరు లక్ష్మీ చెరువు అండ్ ఇది ఊరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది వానాకాలంలో పంటలకి పనికొస్తే ఇలా సమ్మర్లో అయితే ఒక మినీ క్రికెట్ స్టేడియంగా తయారవుతుంది. చుట్టుపక్కల 12 గ్రామాల వాళ్ళకి ఇదే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పొచ్చు. సిటీలో అయితే స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉంటుంది, కానీ అదే విలేజ్లో అయితే ఇవే స్పీడ్ బ్రేకర్స్. ఫైనల్గా ఫ్లవర్స్ పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి మా యదవ హడావిడి. ఫస్ట్ ఫ్లవర్స్తో కింద ఫ్లోర్ అంతా నింపేశాడు. ఎంతైనా హల్దీ అంటే ఈ మాత్రం ఫ్లవర్స్ లేకపోతే ఎలా? ఆ పని చెయ్యు ఈ పని చెయ్యు అంటూ వీడు ప్రశాంతంగా కూర్చోడు, మమ్మల్ని ప్రశాంతంగా కూర్చొనీడు. వీడు బాధపడలేక తప్పించుకునే వాళ్ళు కొందరైతే, తప్పించుకోలేక తిప్పలు పడ్డవాళ్ళు మిగతా వాళ్ళు. ఎందుకురా మీకు ఈ కష్టాలన్నీ కాంట్రాక్ట్కి ఇస్తే సరిపోతుంది అని అంటారా? ఫ్యామిలీ అందరూ కలిసి ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ సరదాగా కలిసి చేసుకునేదేగా అండి ఫంక్షన్ అంటే. దానికి ఈ మాత్రం తిప్పలు తప్పవు కదా. ఫైనల్గా అలా సరదాగా నవ్వుకుంటూ పువ్వులు కుట్టేయడం అయిపోయింది. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. సామేనా మా మామయ్య వాళ్ళదే కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండా ఎక్కడ ఏం కావాలంటే అది సెటప్ చేసి పెట్టారు. బ్యాక్గ్రౌండ్లో కావలసిన ఫ్లవర్స్ హ్యాంగ్ చేసిన తర్వాత పెద్ద టాస్క్ స్టార్ట్ అయిందండి. చూడ్డానికి సింపుల్గా ఉన్న ఫ్లవర్స్ని హ్యాంగ్ చేయడానికి తల ప్రాణం మా కోతుల తోకల వరకు వచ్చింది. కింద డిజైన్ అయితే మా ఆర్టిస్ట్ అంతా కలిసి వేశారు. ఫైనల్గా రెడీ అయిన ఆ పూల పందిరి చూడగానే పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళైతే ఫోటోగ్రాఫర్కి స్టిల్స్ ఎలా తీయాలని చెప్పే రేంజ్కి ఎదిగిపోయారు. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. కలర్ స్మోక్ తో రౌండ్స్ తిరిగేసరికి మా చెల్లికి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి. ఫైనల్ గా మా సిరియల్పేట యూత్ అంతా కలిసి ఒక ఫోటో తీసుకుందామంటే మధ్యలో మా మామయ్య ఎందుకు దూరుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఇంకా ఫోటో సెక్షన్ అయ్యాక ఎప్పుడా అని వెయిటింగ్ చేస్తున్న మా వాళ్ళు ఊరుకుంటారా? వాటర్తో దొరికిన వాళ్ళని దొరికినట్టు ముంచెత్తారు. ఒక పక్క డీజే సాంగ్స్, ఇంకో పక్క రెయిన్ డాన్స్. స్టేజ్ అదరగొట్టేశారు అందరూ కలిసి. ఇంకా పొద్దున్నే లేచి అలా తోట చూద్దామని బయలుదేరాం. దారిలో మా తాత చిన్న మినీ గార్డెన్ పెంచుతున్నాడు. మా యదవ కళ్ళు మాత్రం బొప్పాయి పళ్ళ మీద పడ్డాయి. అంతే, పులిహార స్టార్ట్ చేశాడు తాతతో. దెబ్బకి తాత మన యదవే కదా అనుకుంటూ కోసుకోమనవడా అని లోపలికి పిలిచాడు. ఇంక ఊరుకుంటారా? ఆ మిగతా సైన్యం అంతా కలిసి ఆ బొప్పాయి చెట్టు మీద యుద్ధం ప్రకటించింది. మా అన్నయ్య అయితే రక్తం చిందించి మరీ పళ్ళు కోసం ప్రాకులాడుతున్నాడు. అస్సలు వెనక తగ్గడం లేదు. ఈ అరటికాయలైతే నాకు 2 ఇంతలుంది. వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ వేలో పండించుతున్నాడు మా తాత. ఈ యదవ కళ్ళు పడేలోపు ఎస్కేప్ అయిపోవడం మంచిది. సమ్మర్లో విలేజ్కి వచ్చి మామిడి తోటకి వెళ్ళపోతే ఎలా చెప్పండి?
సగ్గట్లు వచ్చినా పర్వాలేదని మామిడి పళ్ళు తినే పిచ్చోళ్ళు మనలో చాలా మందే ఉన్నారు. ఒక సాడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 8 yearsగా మా సైడ్ మామిడి తోటలు అంతగా కాయడం లేదు. రీజన్ ఎవరికి కూడా సరిగ్గా తెలియదు. చాలా వరకు తోటలు అవి కట్ చేశారు. మిగిలిన ఉన్న వాటిలో కూడా చాలా తక్కువే కాసాయి. ఈ రైతుల కష్టాలు మీరు ఇప్పటికే సినిమాల్లో విని విని మీకు కూడా బోర్ కొట్టుంటుంది. మన సొంత కళ్ళతో చూస్తే కానీ వాళ్ళ కష్టం విలువ తెలియదు మనకి. నాకు కూడా చెప్పే ఓపిక లేదులేండి. ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. ఇంకా ఫంక్షన్ కి టైం అవుతుంది కదా అని రిటర్న్ వచ్చేసాం. మా మావయ్య అయితే ఫంక్షన్ కొంచెం వెరైటీగా పొలం మధ్యలో అరేంజ్ చేశారు. ఒక పక్క రేలారే, ఇంకో పక్క ఫంక్షన్ స్టేజ్, మరో పక్క భోజనాలు. ఫైనల్ గా స్టార్టింగ్ లో మన సమ్మర్ స్పెషల్ అయిన మ్యాంగో డ్రింక్ అండ్ ఐస్ క్రీమ్ తో హైలైట్ చేసేశారు. విలేజ్ లో ఫంక్షన్ అంటే ఆ మాత్రం ఉంటుందిగా. ఫుడ్ ఏం పెట్టారన్న క్యూరియాసిటీ ఉందిగా మీకు. రండి చూద్దాం. దమ్ బిర్యానీ, మటన్, ఇంకా చిల్లీ చికెన్ ఇవే స్టార్ ఐటమ్స్. ఫంక్షన్ లో మా వాళ్ళ హడావిడైతే మామూలుగా లేదు. ఇలాంటి టైంలోనేగా మనలో ఆర్టిస్ట్ బయటకు వస్తారు. ఇలా సరదాగా మా ఇంట్లో ఫంక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనం వైజాగ్ టు అరకు బైక్ రైడ్, మా ఎదవలు వేసిన చిల్లర వేషాలతో పాటు సమ్మర్లో అరకు అందాలు చూద్దాం రండి. ఇంతేకాకుండా మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Please do subscribe to Southern Vlogs channel.